మీ. హూ ఇస్ హి? దట్స్ మీ. ఏంటి సార్ ఆ బాడీ అసలుకి? యాజ్ చెప్పాను కదా, ఐ వాంట్ టు పుష్ మై లిమిట్స్ అని చెప్పి. సో ఐ వాంట్ టు మేక్ షూర్ దట్ ఎంతవరకు నా బాడీ వచ్చి లిమిట్ లో నేను పుష్ చేయగలుగుతానని చూసుకొని, అది పోస్ట్ కోవిడ్. అంటే ఇలా చేయగలనో లేదని మీకు డౌట్ తో చేశారా? ఎస్, నేను వచ్చి ఇస్ ఇట్ పాసిబుల్ బై మీ అని నాకు ఒక డౌట్ ఉండింది. లేదు, నాకు ఐ హ్యావ్ వెరీ గుడ్ కోచ్ అనమాట, హరిబాబు అని చెప్పి. ఆయన చెప్పారు నువ్వు డెఫినెట్ గా చేయొచ్చు అని చెప్పి. యూ హ్యావ్ ద ఫిజిక్, యూ హ్యావ్ ద జెనెటిక్స్. ఓకే సార్, ప్రిపేర్ చేద్దాం అని చెప్పి హీ ప్రిపేర్డ్ మీ ఫర్ దిస్. ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఫర్ మై 35th ఫోటో షూట్ అనమాట. సో దిస్ ఇస్ ద 35th 36th, I think 36th. ఓకే. ఎన్ని మంత్స్ పట్టింది మీకు సిక్స్ ప్యాక్? 1 year. 1 year. ఓకే. స్టిల్ అదే మెయింటైన్ చేస్తున్నారు? అది 6 packs కష్టం. ఓకే. 6 packs వచ్చి అది ఒక స్పెసిఫిక్ డయట్ ఉండేది అనమాట. ఆ డయట్ మీరు మెయింటైన్ చేయాలంటే యూ విల్ గో మ్యాడ్. కానీ యూ కెన్ డూ ఇట్ ఫర్ అ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. మేబీ ఒక ఫోటో షూట్ ఉన్నా, లేకపోతే ఒక రెగ్యులర్ మేబీ ఒక మూవీకి చేయాలన్నా, లేకపోతే ఒక మోడలింగ్ షూట్ ఉన్నా, దానికి మటుకు మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు 3-4 monthsకి. బట్ అగైన్ యువర్ బాడీ విల్ కమ్ బ్యాక్ టు నార్మల్ అనమాట. అట్లాంటి ఫిజిక్ మీరు మెయింటైన్ చేయాలంటే దానికి అనేది స్పెసిఫిక్ డయట్, స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఓకే. బట్ లాస్ట్ 5 years నుంచి సేమ్ బాడీ అయితే మెయింటైన్ చేస్తున్నారు? I wouldn't say it's the same like this. I would say, itla maintain cheyalante you need to at least dedicate time and energy. Okay. Yes. ఇప్పుడు ఏం ఫుడ్ తీసుకుంటారు? ఇప్పుడు కూడా నేను బ్రేక్ఫాస్ట్ అంటే I take 5 eggs. 5 eggs every day. Okay. తర్వాత 3 hours later vegetables తీసుకుంటాను అన్నమాట. బౌల్ ఆఫ్ వెజిటబుల్స్ అంతా మీ బాయిల్డ్ వెజిటబుల్స్. Okay. క్యారెట్స్, బీన్స్ అట్లా. బ్రోకలీ. yes. దాని తర్వాత 150 grams of chicken. ఓకే. దాని తర్వాత వచ్చి ఒక ప్రోటీన్ షేక్ అన్నమాట. తర్వాత అగైన్ ఐ విల్ హావ్ సమ్ ఫిష్ ఆర్ చికెన్ అట్ నైట్ అగైన్ అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఎగ్స్ ఇన్ బిట్వీన్. ఎప్పుడైనా వచ్చి ఒక 2 or 3 eggs I will have. No pulka, no carbohydrates, no carbs, as much as possible. No sugars. Again, as much as possible. ఎట్లాంటి మెయింటైన్ చేసినప్పుడు it was 0. Okay. ఇప్పుడు వచ్చి whenever నాకు వచ్చి I try to maintain as much as possible. Okay. Yeah. అమ్మ వంట బాగా చేస్తారా? మా మదర్, నేను సెపరేట్ గా ఉండేది. నేను, మా వైఫ్, మా కిడ్స్ స్టేయింగ్ సెపరేట్లీ. వైఫ్ వంట బాగా చేస్తారా? అంటే నేను వచ్చి మా హాస్పిటల్ మాదే కదా, సో ఫుడ్ వచ్చి మా కిచెన్ లోనే వస్తుంది మాకు. ఓకే. మా బాగానే చేస్తారు. కానీ మా ఫుడ్ వచ్చి చూసారంటే అంత ఎయిర్ ఫ్రైడ్, అంత బాయిల్డ్. సో ఇట్స్ మీకు అంత ప్రిపరేషన్ ఏ అక్కర్లేదు దానికి. ఓకే. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయిపోయింది మీరు రైస్ తిని? అంటే ప్రాపర్ గా డైలీ రైస్ తిని మీరు అడిగేదా? గుడ్ 5 years. 5 years. లైక్ ప్రాపర్ గా డైలీ రైస్ తిని నేను 5 years అనేది. మేబీ వన్స్ ఇన్ వైల్ ఈ బిర్యానీ కానీ, మేబీ వన్స్ ఇన్ వైల్ మీల్స్ కానీ నేను తీసుకుంటాను. బట్ ప్రాపర్ గా డైలీ రైస్ తీసుకునేది. ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు కదా, డెఫినెట్లీ బిర్యానీ 100%. బిర్యానీ తినకుండా మనం వెళ్ళాం హైదరాబాద్ వచ్చిన తర్వాత. నేను మీతో ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తింటాను. లుకింగ్ ఫార్వర్డ్. మీరు డెఫినెట్ గా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ తినాల్సిందే. ఫ్యామిలీ ప్యాక్ తోనే వెళ్ళాలి మళ్ళీ. అయ్యో, నిజంగా గ్రేట్. మెయింటైన్ చేయడం చాలా కష్టం. వెరీ డిఫికల్ట్. అసలు నో కార్బ్స్, జీరో కార్బ్స్. మనం రైస్ తినకుండా ఉండలేం. అట్లీస్ట్ జొన్న రొట్టె ఇలాంటివి కూడా నథింగ్. నెక్స్ట్ మా మామ అండ్ హిస్ సన్ సందేశ్ అన్నమాట, మా ఫస్ట్ కజిన్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తున్నారు సందేశ్ వచ్చి అగైన్ మా అంకుల్ తోనే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనమాట. సో కంప్లీట్లీ రియల్ ఎస్టేట్. అందరూ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్స్. ఓకే. సూపర్. వాడికి హీ హాస్ అనదర్ సిస్టర్, ఎల్డర్ సిస్టర్ శోభన అని చెప్పి. షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. అండ్ వన్ మోర్ యంగర్ బ్రదర్ కాల్డ్ సంకల్ప్. వాడు రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు. ఓకే. సో రియల్ ఎస్టేట్ అంటేనే శోభన్ బాబు గారు అంటేనే. అవును, అదే చెప్పాను కదా, మా గ్రాండ్ ఫాదర్ అది అప్పుడు ప్రాపగేట్ చేసింది. స్టిల్ గోయింగ్ ఆన్ ఇన్ ది జనరేషన్. బట్ ఎవ్రీ యాక్టర్ కి ఆయన సజెషన్స్ అయితే ఇస్తారు అందరికి. సో మీరు ల్యాండ్స్ మీరు ఇన్వెస్ట్ చేయండి, సో అప్పుడు మీకు ల్యాండ్ ఫ్యూచర్ లో ఎక్కడికో వెళ్ళిపోతుంది కాస్ట్ అని. మోర్ దెన్ ఇప్పుడు చూస్తే హాఫ్ ఆఫ్ ద చెన్నై అయిందే అంటారు. నిజమా సార్? లేదండి, అట్లా ఏం కాదు. బట్ హీ డస్ హ్యావ్ గుడ్ ల్యాండ్ షేర్ అన్నమాట. ఓకే. అన్నానగర్ లో కపుల్ ఆఫ్ ప్లేసెస్ చెప్తుంటారు చాలా మంది. ఒక
10,000 కోట్లు ఉంటుంది ఆయన ప్రాపర్టీస్ చెన్నైలో. ఐ డోంట్ థింక్ సో. అది చాలా మంది చాలా లాట్ ఆఫ్ థింగ్స్ చెప్తారు కదా, అట్లా ఏమి లేదు, నాట్ టూ మచ్. బట్ ఆయనకి ఇష్టం ల్యాండ్స్ మీద ఆయనకి invest ఇష్టం. చేయటం. ఈజ్ మోర్ ఆఫ్ అ ప్యాషన్ ఫర్ హిమ్. ఆయనకి వచ్చి ఏంటంటే ఈ మంచి లొకేషన్ తీసుకుంటాం, అది బాగా ప్రైస్ ఇంక్రీజ్ అవడం. సో హీ హ్యాస్ దట్ విజన్ అన్నమాట. ఓకే. అది ఎప్పుడు చిన్న ఐ మీన్ ఈవెన్ వెన్ మనం వచ్చి మాట్లాడినప్పుడు మనకు తెలుస్తుంది, ఆయనకి హీ ప్రిడిక్ట్ ముందే తెలుస్తుంది ఇట్లాంటి ఏరియా. అప్పుడే చెప్పేవారు ఈసీఆర్ ఏరియా వచ్చి బాగా గ్రో అవుతుంది అని చెప్పి. అప్పుడు మా అంకుల్ మా గ్రాండ్ ఫాదర్ వచ్చి దే హ్యాడ్ వన్ క్లాష్ అన్నమాట. మా అంకుల్ చెప్పి లేదు ఇది బాగా గ్రో అవుతుంది, లేదు మా గ్రాండ్ ఫాదర్ వచ్చి లేదు ఈసీఆర్ బాగా గ్రో అవుతుంది అని చెప్పి. ఫైనల్ గా అక్కడ మా అంకుల్ వచ్చి హీస్ బాట్ ప్రాపర్టీ, నౌ ఇట్ హస్ గాన్ సమ్వేర్. ఈసీఆర్ అంటే ఈస్ట్ కోస్ట్ రోడ్ అనమాట చెన్నైలో. అందరూ అక్కడే ఉండేది, అందరూ అక్కడే ఉండేది. అప్పుడు ఆయన కొన్నప్పుడు ఎవరు అక్కడ లేరు. ఓకే. సో ఆయనకి ఆ విజన్ ఉండింది అప్పటి నుంచే. ఓకే. ఆయన కొన్నప్పుడు అంతా ఎకరా 5,000, 10,000, అంతే. చాలా ఇప్పుడు 100 crores, 200 crores. వెరీ అసలు అక్కడ ఆ సైడే వెళ్ళాం ఇంకా. సూపర్. ఇప్పుడు సేమ్ ఆ లెగసీ కంటిన్యూ చేస్తున్నారా? ఎస్, మా కజిన్స్ అందరూ దే ఆర్ రియలీ వెరీ గుడ్ ఇన్ టు రియల్ ఎస్టేట్. ఓకే. ఓకే. బాగా దే ఆల్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. మీకేమైనా ఐడియా ఉందా సార్ రియల్ ఎస్టేట్? లేదండి, అసలు కంప్లీట్లీ జీరో, నల్. ఎందుకంటే మాకు వచ్చి ఐ డెడికేటెడ్ మై సెల్ఫ్ ఇన్ టు మై ప్రొఫెషన్. ఓకే. సో నాకు వచ్చి ఎవ్రీథింగ్ ఇస్ గైనకాలజీ, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు గైనకాలజీ. ఎస్, ప్లస్ దట్ 1.5 hours ఆఫ్ జిమ్ అండ్ ఫ్యామిలీ. ఓకే. సూపర్. నెక్స్ట్ యా యు బోత్ ఆర్ లుకింగ్ థ్యాంక్ యూ. సేమ్. మీరే చెప్పాలి. థ్యాంక్ యూ. ఆల్మోస్ట్. థ్యాంక్ యూ. ఆ హెయిర్ స్టైల్ ఎప్పుడు ట్రై చేయలేదా మీరు? అది మాకు అంత హెయిర్ గ్రో అవ్వదు కదా, అదే ప్రాబ్లం. మాకు అంత హెయిర్ గ్రో అవ్వదు అందుకే. అవునా? యా 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 బట్ అది చూసారంటే హీ ఆల్వేస్ యూస్ టు స్టైల్ దిస్. అది మా చాలా మంది ఆయన ఫ్యాన్స్ కూడా వస్తారు ఇంటికి. ఈ సేమ్ ఇది శోభన్ బాబు రింగ్ అంటారు, వేసుకొని వస్తారు. సో దట్ ఈస్ వెరీ అంటే ట్రేడ్ మార్క్ అనుకుంటా ఆయనది. అవును, ఆయన ట్రేడ్ మార్క్. ఎవ్రీ మూవీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ హెయిర్ స్టైల్. నో చేంజ్. నో చేంజ్ హెయిర్ స్టైల్. అండ్ ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కూడా బాగుంటుంది. ఐ థింక్ ఆ టైమ్స్ లో వచ్చి అట్లాంటి మోడర్నైజ్డ్ డ్రెస్సింగ్స్ ఎక్కువ మంది వేసుకోరు. ఇక్కడ నన్ను ఎక్కువ ఈ ఫీల్డ్ అందరూ ఆంధ్ర శోభన్ బాబు అంటుంటారు. అట్లాగా? ఓకే. ఆయన డ్రెస్ స్టైల్, డ్రెస్సింగ్ స్టైల్ వల్ల ఈ రోజు మీరు వస్తున్నారని క్యాజువల్ గా వచ్చా. యాక్చువల్ గా ఆ స్టైల్లో నన్ను చూస్తారు. అంటే సేమ్ ప్యాటర్న్. ఆయన షర్ట్ లో నుంచి ఒక కలర్ అనేది కింద మ్యాచ్ అవుతుంది ప్యాంట్ కి. ఓకే. ఇస్ ఇట్? ఓకే. ఓకే. అదే స్టైల్ నేను. లుక్స్ లైక్ యు ఆర్ ఆల్సో వెరీ ఫ్యాషన్ ఫార్వర్డ్ కదా. సో ఇట్స్ గుడ్. అప్పుడప్పుడు సమ్ టైమ్స్. సూపర్. నెక్స్ట్ చెప్తారా తాతగారు చిన్నప్పుడు ఎలా ఉండాలి స్టైల్ గా డ్రెస్? హీ విల్ ఆల్వేస్ సే పోస్చర్ కరెక్ట్ గా ఉండాలి. కూర్చున్నా కానీ మనం వాక్ చేసినా కానీ నెక్ స్ట్రైట్, బాడీ స్ట్రైట్, పోస్చర్. ఎప్పుడు పోస్చర్ గురించి మాట్లాడతారు గ్రాండ్ ఫాదర్. డ్రెస్సింగ్ నువ్వు ఎట్లాగానే చేసుకోవచ్చు కానీ బట్ యూ హ్యావ్ టు హ్యావ్ అ గుడ్ పోస్చర్. ఓకే, అలా ఉండాలని అంటే మనకి వచ్చి మనం వీ హ్యావ్ టు ప్రొజెక్ట్ గుడ్, మనకు వచ్చి మంచి ఓరా ప్రొజెక్ట్ చేయాలంటే మీ పోస్చర్ బాగుండాలని చెప్తారు. ఓకే, సూపర్, గ్రేట్. సో ఫ్యామిలీ. ఎస్, మై చిన్న పాప వచ్చి సమన్వి, పెద్ద పాప వచ్చి సన్వీక్ష, మా వైఫ్ శ్రీలత. ఓకే. అండ్ ఇది వచ్చి మనకి క్రిస్మస్ ఫోటోషూట్ అప్పుడు తీసింది అనమాట. పక్కా తెలుగు అమ్మాయి. ఎస్, వైఫ్ ఎస్, పక్కా తెలుగు అమ్మాయి, ఫ్రమ్ విజయవాడ. ఓకే. ఎస్. రిలేటివ్స్ సైడ్? లేదండి, రిలేటివ్స్ సైడా? రిలేటివ్స్ కాదు, యాక్చువల్లీ బయట ఫ్యామిలీనే. ఓకే. ఓకే. ఫస్ట్ ఆమె రియాక్షన్ ఏంటి? శోభన్ బాబు గారు గ్రాండ్ సన్. యాక్చువల్లీ మా వైఫ్ కి షీ ఈస్ వెరీ ఫర్ ఎవ్రీథింగ్ సేమ్ రియాక్షన్ ఎక్కువ ఉండదు. వెరీ కామ్. సో షీ వాజ్ లైక్ మా ఫాదర్ ఏం చెప్తే అది అని చెప్పి షీ ఇది అనమాట. వాళ్ళ ఫాదర్ ఓకే అని చెప్తే షీ గాట్ మ్యారీడ్. అంతే. అసలు ఎక్కడ మిమ్మల్ని మ్యారేజ్ సెట్ అయిన తర్వాత కూడా శోభన్ బాబు గారి గురించి అండ్ సినిమాలు నో డిస్కషన్? నథింగ్. మా వైఫ్ కూడా ఆల్మోస్ట్ నాలాగనే. షీ ఈస్ ఆల్సో వెరీ హార్డ్ వర్కింగ్. ఫుల్ గా మెడిసిన్ లోనే ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి షీ ఆల్సో నెవర్ యూజ్డ్ టు వాచ్ మెనీ మూవీస్ అసలు చూసేది కాదనమాట. ఎలా అండి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి అసలు రిలీఫ్ అవటానికి? అదే చెప్పగా నాకు జిమ్ మట్టిగా ఉందని. ఓకే. మా వైఫ్ వచ్చి మా కిడ్స్ స్ట్రెస్ బస్టర్స్. ఇంట్లో వెళ్ళిన తర్వాత ఫుల్ టైం మా కిడ్స్ తోనే ఉంటుంది అనమాట వైఫ్. ఓకే. ఓకే.
ఇద్దరిలో ఎవరు హైపర్ సైలెంట్? మా ఫస్ట్ డాటర్ చాలా సైలెంట్, సెకండ్ డాటర్ చాలా హైపర్. ఓకే, షీ విల్ బి లైక్ యూ. మై ఫస్ట్ డాటర్ ఇస్ లైక్ మీ, సెకండ్ డాటర్ మై టూ హైపర్. మీరు కూడా హైపర్ కదా? సాఫ్టా మీరు? ఐఎమ్ వెరీ సాఫ్ట్, వెరీ డౌన్. అవునా? అవునవును. ఓకే, మరి హైపర్ అంటే మేడమా? మేడం కూడా హైపర్ కాదు, అది ఎట్లా, ఎందుకంటే స్మాలెస్ట్ గర్ల్ కదా ఫ్యామిలీలోనే, చిన్న అమ్మాయి, సో అందరూ బాగా ప్యాంపర్ చేసి హైపర్ అయిపోయింది. ఓకే, సో ఏ క్లాస్ అవుతున్నారు ఇప్పుడు ఇద్దరు? అదే జూనియర్ కిండర్ గార్డెన్, 5th grade అనమాట. 5th grade. సూపర్. సో అర్థం చేసుకుంటారు మీ టైమింగ్స్, బిజీగా ఉంటారు అంటే? లేదండి, మనం యాజ్ ఐ టోల్డ్ యూ కదా, మా హౌస్ లో వచ్చి వీ హ్యావ్ అ రూల్, బై 5 o'clock 5:30 నేను వైఫ్ ఇద్దరు ఇంట్లో ఉంటాం అనమాట. అవునా? బై 5 o'clock వీఆర్ అట్ హోమ్. ఓకే. నెక్స్ట్ 5 o'clock లో నుంచి 7:30 వరకు నేను జిమ్కి వెళ్ళిపోతాను. ఆఫ్టర్ 7:30 వీ హ్యావ్ అవర్ డిన్నర్ టుగెదర్ అండ్ వీ ఆల్ గో టు బెడ్. ఓకే, అంతే, ఇట్స్ అ రొటీన్. సో నేను వచ్చి ఐ హావ్ డెడికేటెడ్ మై సెల్ఫ్ టు ద ఫ్యామిలీ. సింపుల్ లైఫ్ స్టైల్, సింపుల్ లైఫ్ అంతే. యా. ఓకే. నో అంటే ఫారెన్ ట్రిప్స్ వెళ్దాం వన్స్ ఇన్ అ వైల్ మనం వెళ్తాం. ఎందుకంటే ప్రాబ్లం ఏంటంటే మన ఫీల్డ్ లో ఎక్కువ రోజులు వీ కెనాట్ బి అవే ఫ్రమ్ ద పేషెంట్స్ అనమాట. ఎందుకంటే దే ఎక్స్పెక్ట్ యూ టు బి ద, ఏదైనా డెలివరీస్ ఉన్నా కూడా మేబీ ఒక డెలివరీ మిస్ అయితే ఓకే, కానీ బట్ 2-3 డెలివరీస్ మిస్ అయ్యామనుకోండి, పేషెంట్స్కి వచ్చి దే డోంట్ వాంట్ టు, వాళ్ళు వేరే డాక్టర్ సడన్ గా 9 months మిమ్మల్ని చూసి తర్వాత సడన్ గా వేరే డాక్టర్ వచ్చి డెలివరీ చేస్తే దే వోంట్ ఫీల్ హ్యాపీ. సో అందుకే మనం వచ్చి ఏ ట్రిప్ తీసుకున్నా కూడా మాక్సిమం వెళ్ళేది ఒక తొందరగా వెళ్ళాలి, తొందరగా ఫినిష్ చేసుకొని తొందరగా మళ్ళీ బ్యాక్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. సో మా మాక్సిమం ట్రిప్ చూసారంటే 7 days ఉంటుంది మాక్సిమం. ఓకే, నెక్స్ట్. ఓకే, ఇది ఇంకా చాలా ఓల్డ్ ఫోటో అనుకుంటా. అవునా? ఐ డోంట్ రికగ్నైజ్ ఎనీ ఆఫ్ దమ్ ఎక్సెప్ట్ మై తాతగారు మట్టికే మేము. తాతగారు ఓకే, ఈ లాస్ట్ కృష్ణ గారు. అవునా? ఓకే, అగైన్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ అది ఫోటో చూసింది. ఓకే, మిడిల్ లో ఎనీ ఐడియా? లేదండి, నాట్ ఎట్ ఆల్. సో ఫేమస్ కమెడియన్ ఇన్ దట్ టైం. ఓకే, నాన్నగారు, మీ తాతగారు ప్రతి మూవీలో ఉండాలి ఆయన. ఓకే, ఓ ఇస్ ఇట్? yes, సో యూ కెన్ సీ లైక్ అప్పుడే వాళ్ళు చెప్పేవారు కదా చాలా హ్యాండ్సమ్ అని చెప్పి, యూ కెన్ సీ దట్ హిస్ ఫేస్ ఫ్రమ్ దట్, సో యూ కెన్ టెల్ హిస్ ఫీచర్స్ కూడా is yeah, he was definitely, I didn't see this, the first time seeing this picture. అవునా? ఇంతవరకు నేను చూడలేదు. హిస్ నేమ్ ఇస్ రాజ్బాబు గారు. అట్లాగండి. ఓకే, నెక్స్ట్. ఇద్దరు కూడా సిమిలర్ గా ఒకేలాగా. అవును, మా అంకుల్ కూడా కొంచెం చాలా ఫీచర్స్ మా తాతగారి ఫీచర్స్ ఉంటాయి. ఓకే ఓకే, బట్ అంకుల్ ని ప్రెషర్ చేశారంట చాలా మంది. అసలు ప్రెషర్ చాలా సార్లు ప్రెషర్ చేశారు, కానీ మా గ్రాండ్ ఫాదర్ తో వద్దని చెప్పారు. We didn't really allow. మాకైనా పర్వాలేదు, అంత ఇది ఏం లేదు, కానీ మన అంకుల్ ని మటుకి డెఫినెట్ గా చేయకూడదు అని చెప్పి మూవీస్. అంటే ఇండస్ట్రీకి రాకూడదు తన వారసులు అనుకుంది ఎందుకు సార్? రీజన్ ఏమైనా ఉందా? మెయిన్ గా చెప్పాను కదా, వాళ్ళు వచ్చి నేను ప్రాపర్టీస్ ఉన్నాయి బాగా, అదే నేను ఇంత కష్టపడ్డాను, నేను మీకోసం ఇంత కష్టపడ్డాను, మీరు ఎంతో కష్టపడాలి అని చెప్పి హీ వాంటెడ్ ఎవ్రీవన్ టు బీ హ్యాపీ అన్నమాట. అదే చెప్పారు, ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు బీ హ్యాపీ, అది మటుకే ఆయన లాస్ట్ కామన్ డినామినేటర్. సో ఓన్లీ అదే రీజన్? అంతే, దట్స్ ఓన్లీ రీజన్. ఇండస్ట్రీలో కష్టపడకూడదు, ఆఫర్స్ కోసం అవును, నా ఫ్యామిలీ కష్టపడకూడదు అని చెప్పి ఆయన ఎప్పుడు అట్లాగే ఉండేవారు. హీ ఈస్ ద ఓన్లీ వన్ పర్సన్ హీరోగా స్టార్ట్, అంటే ఇనిషియల్ డేస్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసినా కూడా హీరోగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ రిటైర్డ్ అయ్యేటప్పుడు కూడా యాజ్ ఎ హీరోగానే రిటైర్డ్ అయ్యారు. అది ఆయన ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మాకు చెప్పేవారు, నేను హీరోగానే ఉంటాను, ఐ విల్ నెవర్ గో ఇన్ టు ఎనీ ఆఫ్ ది అదర్ రోల్స్. గ్రాండ్ ఫాదర్ రోల్ కానీ, నేను హీ డిడ్ మూవీస్ ఫర్ ద లవ్ ఆఫ్ బీయింగ్ అన్ యాక్టర్, ఐ మీన్ లవ్ ఆఫ్ బీయింగ్ ఎ హీరో. అవును, he never wanted to be an actor, he only wanted to be a hero, known as a hero. అందుకే ఇవాళ కూడా చూసారంటే, ఇవాళ వరకు ఇన్ని చాలా ఓల్డ్ డాక్టర్స్ వచ్చి మాతో మేము బిగ్ ఫ్యాన్స్ షోకార్డ్ వాళ్ళు బిగ్ ఫ్యాన్స్ అని చెప్పి ఇప్పుడు కూడా నాతో వచ్చి ఫోటోస్ తీసుకుంటారు. ఆ లెగసీ ఇంకా ఇట్స్ స్టిల్ కంటిన్యూయింగ్. అవును అవును, ఎందుకంటే తర్వాత ఈయన ఫ్రెండ్ ఇక్కడ చాలా, అంటే సేమ్ లైక్ తాతగారు లాగే రియల్ ఎస్టేట్ లో బాగా పెద్ద పొజిషన్ కి వచ్చారు, జైబేరి తెలుసండి. ఆయన అతడు అని ఒక సినిమా తీసినప్పుడు నాజర్ గారికి గ్రాండ్ ఫాదర్ ఒక రోల్ చేశారు, నాజర్ గారు చేశారు. యాక్చువల్ గా ఆ క్యారెక్టర్ కి ఫస్ట్ తాతగారిని అడిగారంట, బట్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన. అట్లా చాలా క్యారెక్టర్స్ ఆయన నేను చేయను అని చెప్పేసి చేయలేదు. He had so many offers అండి after, because నేను యావండి ఆవిడ వచ్చిందని చెప్పి that was his last movie.
దాని తర్వాత ఈ డెంట్ షూట్ అవును. మూవీ. అన్నమయ్యలో కూడా అడిగారు సుమన్ గారి రోల్. అదే